అంటున్నాడు, దాన్ని కూడా ఆక్యుపై చేసేసిండు. అంటే ఎవరైతే వీళ్ళు శుద్ధం చేసి పెట్టుకుని ఒక రొంత దాచుకున్నారో అది మొత్తం వేసేసారు అనమాట. ఈ వికలాంగుల స్థలాలు, ఈ ఒంటరి మహిళల స్థలాలు, ఇంకెవరైనా కొంచెం ఇది ఉంటారు కదా ఇల్లు లేకుండా ఒక ఇంట్లో 4-5 ఉంటారు కదా, ఓలు వేసుకున్న స్థలాలు అవన్నీ ఇది చేసి ఇప్పుడు మా స్థలాలు అన్ని కూడా ఆయనకి, ఇవన్నీ కూడా ఆయనేనంట. ఇప్పుడు మీరు ఉండే స్థలాలు అసలు మీ యానాదోలు ఇంతవరకు రానిచ్చిందే ఎక్కువ. నేను ఇస్తేనే మాకు చేతి కింద నేను ఇస్తే మీరు ఉండాలా, ఇదే ఆయన అడిగింది. నేను ఇస్తే మీరు ఉండాలా, మీకై మీరు ఉండేదానికి లేదు. 40 ఎకరాలు నాదే, మీరు అమ్ముకుంటే యువతలకు వచ్చేసిండ్రు. ఈ స్థలం అంతా నాదే, మీరు ఉండటానికి లేదు, మొత్తం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇల్లు, ఇప్పుడు మీరు ఉండే ఇల్లు కూడా అది ఇప్పుడు మేము అడిగినాం. ఇప్పుడు ఎంఆర్ఆర్ సార్ చెప్పిండండి, నువ్వు వచ్చినవు. ఇప్పుడు ఆ విఆర్ఓ మేడం ముందే మేము అడిగినాం. ఏన ఎంట కాదు మేడం, ఈ 40 ఎకరాలు సాగు చేసుకున్నాడు అంట కదా, ఇప్పుడు మేము ఖాళీ చేసి వెళ్ళిపోమ్మంటున్నాడు. మేము ఇప్పటికిప్పటికి ఆడికి వెళ్ళిపోవాలి, మీరు చెప్పండి మేడం అంటే, అవన్నీ కాదులమ్మా, ఆయనది కాదు మీది కాదు ఈ స్థలము, రేపు ఎంఆర్ఆర్ సార్ దగ్గర రాండి మీరు సోమవారము, వాళ్ళకి వస్తే వాళ్ళు తీసుకుంటారు, మీకు వస్తే మీరు తీసుకుంటారు అని చెప్పి ఆమె చెప్పేసి ఇప్పుడు వాళ్ళు దిండేది ఏడంటే ఇప్పుడు ఇక్కడ దాదాపు 3 కిలోమీటర్లు కారు ఆస్తి అంత ఉంది నీకు, పేదవాళ్ళకి ఇచ్చే స్థలాలు నీకు ఊరకెట్ట వస్తాయి. కారు ఆస్తి ఉండేవాడు స్థలం ఎర్ల రమణయ్య అంట, ఎర్ల రమణయ్య ఆయనకు కారులోండి ఇల్లులోండి హైదరాబాద్ లో ఇల్లు కట్టినాడు. ఎక్కడ చేసిండంట, అక్కడ ఆడ పోయి వేస్తే ఓరు కూడా తరిమి కొట్టిర్రంట. కొట్టలేక ఇంగిల్ నోటి చేయలేరు, వేసేసి మేకలు అసలు ఎక్కడ ఉండే వాళ్ళు మొత్తం బాత్రూమ్ పోయేది కూడా అయితే మాకు గట్టి. అసలు ఏడ లేదు, ఇప్పుడు కబ్జా చేస్తే ఇళ్ళల్లో ఇంకా ఇళ్ళల్లో ఇది చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు నువ్వు ఆడ బాగా చేసుకున్నావా? నీకు ఇల్లు లేదు? మా అన్నోళ్ళు మా అమ్మలు ఉండే, రేపు వాళ్ళ భార్య పిల్లలకి నేనాడు ఉండాలి. ఇప్పుడు నీకు స్థలం బాగా చేసుకుని ఉండేదానికి స్థలంలోనే ఆయన కబ్జా చేసింది. స్థలంలోనే కబ్జా చేసి వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి ఇది 2 భాగాలు చేపి 4 భాగాలు చేపి 5 భాగాలు చేపి మేము మా కొడుకు కావాలా. ఇప్పుడు ఆయన అనటం ఆయనకి 2 కొడుకులు కావాలంట. వాళ్ళు మేనల్లుడా ఎవరా బామరుతున్నాడంట. ఆయన బామరిది ఆయన పక్కనే ఉండాలంట, ఇడిపోకూడదంట. ఆయనకు ఒక ఫ్లాట్ అంట, ఓ తమ్ముడు ఒక ఫ్లాట్ అంట, ఓ తమ్ముడు భార్య పని చేసుకున్నారు అన్నమాట. ఒక ఇంట్లోనే 2 కుటుంబాలు ఉంటుండే, కానీ మీకే ఇల్లు. కానీ ఇప్పుడు అతనికి ఏమో ఇల్లు వాకిల్లు ఉండే. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు. ఈ ఫ్యాట్ కొడుకున్నాడు, అది అల్లుడు చూడు ఎంత చోటు, ఆ చోట్ల కూతురు పెళ్లి ఈ అబ్బాయి కూడా ఆడే ఉండేది. ఈ అబ్బాయికి స్థలం లేదు. ఇదిగో వీళ్ళు అల్లుల్లో ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో తల దాచుకుంటుండ్రు. 4 రోజులకు ఒకసారి వాళ్ళ మామ వెళ్ళిపోమ్మంటుండ ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి స్థలం ఉండే ఇల్లే. ఇదిగో వీళ్ళు కొడుకున్నాడు, వాళ్ళకి స్థలం లేదు, వాళ్ళ ఇంట్లో ఉండరు, వాళ్ళకి స్థలం లేదు. ఇప్పుడు వీళ్ళంతా ఎటు పోవాలి? మీకు బిడ్డకి మనవడికి మనవరాలకి అన్ని స్థలాలు అక్కడ చూసుకుంటుంది. వీళ్ళు ఎటు పోవాలా? వీళ్ళు అడిగితే మీరు యానాదోలు అది ఇది మిమ్మల్ని మీరు యానాదోలు మిమ్మల్ని ఏడదాకా రానిచ్చింది ఎక్కువ. మీరు యానాదాలు ఏంది మా కాడ మాట్లాడేదే? ఇదో ఏళ్ళు ఎట చూపించి తీలా ఎవరు అంటే సెల్లు ఎవరు కాదు లేవు. సడన్ గా నేను పోయిందన్న అనమాట అడికి. నువ్వు గాని నా రాయి గాని బెరికినవంటే నువ్వు ఇంకా నా చేతిలో బతకవానిండు. మీరు అటువంటిప్పుడు మీకు ఇంకా మీకు చైతన్యం రావట్లేదమ్మా. మీరు ఏదన్నా గొడవ జరిగినప్పుడు ఎప్పుడైనా ఇట్రమ్మా, ఎప్పుడైనా కానీ ఒక ఏదైనా గొడవ జరిగినప్పుడు, చిన్న గొడవ జరిగినప్పుడు 100కి కాల్ చేయాలి. మీరు 100కి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చి మీకు పరిష్కారం చూపిస్తారు. అది రిజిస్ట్రేషన్ అవుతుంది.
ఇటుముటి వాళ్ళందరికీ ఏంటంటే బుద్ధి వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే భయపడతా ఉంటాం అప్పుడే ఇలాంటి అదేమన్నంటే మీరు స్థలాలు అమ్ముకుంటారు, అప్పుడెప్పుడో పూర్వీకులు ఉంటారు కదా, కూటి నీళ్ళకి అమ్ముకొని వెళ్ళిపోయి ఉంటారు కదా, ఇంకా ఆ స్థలాలని పట్టుకొని వస్తున్నాడు. అది కాదమ్మా, అమ్ముకొని వస్తున్నాం స్థలాలు ఏంది అమ్ముకునేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడే మీరు ఒక కుటుంబంలో ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటున్నాయి చాలక. ఇప్పుడు ఆయనకి ఏ సంబంధం అని అమ్ముకునేది ఎన్ని ఆయన తీసేదని కాదు. ఆయన ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుందా? దగ్గర సార్ దీని అవతల కిలోమీటర్లు ఉండదా? కిలోమీటర్లు ఇదేనమ్మా. ఏంటంటే మరి యానాదులు రోడ్డు పడింది, ఏదైనా ఫ్లాట్లు చేసుకొని వాళ్ళు వ్యాపారాలు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు ఉండటానికి కాదు. ఆ పీతృ కొట్లలో వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళు కోట్లు ఆస్తులు ఉండే. ఇప్పుడు నీకు అంత డబ్బు లేకపోతే ఇమ్మీడియట్ గా నువ్వు కంకరే, రాయి, ఇసుకలు అన్ని ఎడదొరిచినావు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ముక్కాలు పొద్దుకి దాని ఖరీదు ఎంత ఉంటుంది? స్తంభం ఖరీదు ఎంత ఉంటుంది? స్తంభం ఖరీదు ఉంటది. నువ్వు అంత డబ్బు పెట్టి కొనగలిగిన శక్తి ఉన్నాడువే, నువ్వు పేదల స్థలం కావాలని వస్తావా? నువ్వు ఏదో బిజినెస్ వ్యాపారం చేయడానికే వస్తున్నావు. ఆ ఫ్లాట్లు సాగు చేసుకొని సేల్ చేసుకోవడానికి వచ్చినావు, నువ్వు ఊరుకుంటానికి వచ్చిన వాళ్ళు. సరేనమ్మా, మీరు ముందు ఫస్ట్ ఒక కంప్లైంట్ ఇద్దాం. ఫస్ట్ రేపు ఒక కంప్లైంట్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో 30 మంది అయినా కూడా 30 మంది పేర్లు రాసేయండి. ఆ స్థలం ఇంకా కూడా పెంచి కూడా మీకు అక్కడ ఏర్పాటు అనేది నేను అందరికి వచ్చేది కూడా నేను చేస్తాను. మీకు అర్థమైందా? దీని దగ్గర పై అధికారుల దగ్గర తీసుకెళ్తా. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు ఉంటుండే, పైగా మీకు చెందాల్సిన ఏరియా పక్కన ఉండేది. అవును, మీ పక్కన ఉండేది మీకు కాకుండా ఆయన ఎక్కడో ఒక 2-3 కిలోమీటర్లు ఉండి ఆయన వచ్చేసి ఇక్కడికి వచ్చి 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఏ రోజు వచ్చి ఇంత గలాడ్ చేసి మేము ఎరగము. ఇవాళ వచ్చి ఇక్కడల్లా ఆ పక్క రోడ్డు పక్క అక్కడల్లా అమ్ముకున్నారు ఒడ్డోళ్ళు. ఆ రోడ్డు పక్క అక్కడల్లా అమ్ముకొని ఉండరు. అక్కడ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటానికి కొట్లో వేసుకుంటారు అనమాట. ఇంకా దాని నుంచి వీళ్ళుగాడు ఇక్కడ ఆకరించుకొని చెయ్యాలనే ఇది చేస్తారు వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు వాళ్ళంత గోల్ చేసింది లేదు, ఏమి లేదు. ఒక్క ఆయన వచ్చి చేసిండు, ఒక్క ఆయన నుంచి ఇవాళ 10 మంది వచ్చారు అనమాట. 10 మంది వాళ్ళు 10 ఫ్లాట్లు మేము తలుచుకుంటే మేము ఇచ్చింది మీకు ఇది బిచ్చా, ఇది 40 ఎకరాలు మాది, ఇది మేము తలుచుకుంటే మీరు ఏడు ఉండరు అని అదే సార్. నారాధ అమ్మాయి తెలుసు, ఎల్ల రావణయ్య. అది కాదమ్మా, ఇప్పుడు ఆయన మామూలుగా సీఎం చంద్రబాబు నాయుడు డబ్బు లేదా సార్? అట్లా కాదు, ఆయన గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన సలహాలు ఇచ్చేదండి. అందుకు డబ్బు లేని వాళ్ళు మేము, డబ్బు ఉండే వాళ్ళు ఆయన. ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే ఆయన మాట వింటారు కదా, మా మాట వినేవాళ్ళు లేరు. ఎవరు వినేది లేదు, ఏ అధికారి ఏం వినరు. ఫస్ట్ ఎక్కడ పోతుందంటే మనలో పోతుంది. మనలో ఉండే అసమర్థత, సోంబేరితనం వల్ల ప్రతి ఒక్క అధికారి కానీ వాడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మీ కబ్జాలు చేయాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? మీరు ఎంతమంది ఉండరు ఇక్కడ, మీరు ఎంతమంది ఉండరు, వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి ఇక్కడ వచ్చి కబ్జాలు చేసి మిమ్మల్ని బెదిరించి మీ మన కులంతో తిట్టి అంత ఇది చేస్తున్నారంటే వీళ్ళు యానాదోళ్ళు, నిరుపేద యానాదులు, నోరు తెచ్చిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఏది చేసినా కూడా వాళ్ళు భయపడతారు. మనం చేసిందే చెల్లో కావద్ది, మనకేదో 4 రూపాయలు ఉండే మనకు అధికారులు తెలుసు, వీళ్ళకి అధికారులు కూడా ఎవరు తెలియదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చేసే పనులు అయ్యి. మనం ఏం చేస్తున్నాం, మీకు వచ్చి మీ కులం పేరుతో తిట్టినా కూడా, మీ దగ్గర ఇంత గొడవ జరిగినా కూడా, మీ ఇల్లు కబ్జాలు చేసుకుంటున్నా కూడా, మీరు కనీసం ఇంత గొడవ జరిగినా కూడా కనీసం మీరు ఒక 100 కాల్ చేసి ఒక పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పటికి మీరు తెలివి లేకనే మరి అదే మీరు ఇవ్వాలి. మీరు ఒక 100 కాల్ చేస్తే ఫస్ట్ మీకు పోలీసు ఎస్ఐ గారు మీకు పరిచయం అవుతారు. అర్థమైందా? తర్వాత ఆయన చెప్తాడు, అమ్మ ఇది నాకు సంబంధించింది కాదు, ప్రస్తుతానికి అయితే మిమ్మల్ని మీ మీద దాడి జరిగితే మేము కంప్లైంట్ ఇస్తాం, వాడిని తీసి లోపలేస్తాము, ఇది వచ్చేసి మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. ఎంఆర్ఓ గారి దగ్గర మనం అర్జీ ఇవ్వాలి. అక్కడ ఆయన ఏం చేస్తాడు, ఆయన దగ్గర మనకు పరిష్కారం కాకపోతే మనం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడా మనకి ఇది లేకపోతే మన గవర్నమెంట్ ఉంది. అర్థమవుతుందా? ప్రభుత్వానికి తెలియజేసుకునేదానికి మనకు అన్ని హక్కులు ఉన్నాయి పూర్తిగా. ఇవన్నీ మనం తెలుసుకోకుండా వాడు వచ్చాడు, ఈడు వచ్చాడు, మమ్మల్ని
ఈ మన ఇంటి వెనక కబ్జా చేసాడు, ఇంటి ముందర కబ్జా చేసాడు అంటే మనం చేతగాని పని వల్ల వాడు వస్తున్నాడు. కొంచెం పొద్దున్నప్పుడు వస్తే చూడబోరు సార్ చూస్తాం, ఏ ఇబ్బంది లేదు, అన్ని చేస్తాము, బాచేసి అవన్నీ చేస్తాము, బయటికి ఇదిగానే వచ్చారు సార్ ఫస్ట్ మన ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలా. మీ ఊరోళ్ళు మీరేంటంటే ఇప్పుడు అతనికి అన్యాయం జరిగింది నాకు జరగలేదులే అని చెప్పి పక్కనోడు అనుకోకూడదు, అర్థమైందా? మీకు ఎన్ని ఉన్నా కూడా ఈ ఊరికి సంబంధించిన విషయం కాబట్టి ఊర్లో ఎవరికి ఏది అన్యాయం జరిగినా కానీ బయట ఊరోడు వచ్చి ఏదైనా చేసినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండి ఏదైనా చెయ్యాలా, అర్థమైందా? అది మనసులో పెట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు మీరు. అంతేగాని మన వాళ్ళు ఏంటంటే కట్టు ఉండదు, వేయకూడదు. మీరు అందరూ ఉండండి. ఇప్పుడు ఎవరు మీదే కదా, మీ బిడ్డలకు ఉంటాయి, మీ అల్లులకు మీరు నలుగురు ముగ్గురు కంటే మీకు ఇయ్యాలనే ఏమన్నా రూల్ ఉందా స్థలాలు? ఈ మేము రాయి తీసుకున్న స్థలాలు అసలు వాళ్ళు తీసిన స్థలాలే కాదు సార్ అయ్యి అసలు. అది మీరే కష్టపడే మేము చేసుకున్నాయి అవి బాగా శుభ్రంగా చేపించుకొని ఉండమని ఇప్పుడు అవి కావాలని అన్ని కర్రలు బాచేసి స్తంభాలు ఏంటంటే ఫస్ట్ ఒక కొండలు పగల కొట్టేది కానీ ఒక అడవిని కొట్టేది కానీ బాగు చేసేది మొత్తం మన నిరుపేద యానాదులే. ఇవన్నీ కబ్జాలు చేసుకునేదంతా ఈ అగ్ర కులస్తారు అనమాట. వాళ్ళు ఏ పనులు చేయరు, అధికారం అనేది చేస్తారు అనమాట. ఇప్పటికైనా కూడా మీరు చైతన్యవంతులయ్యి అందరూ కలిసికట్టుగా ముందుకు కానీ వస్తే అతను కాదు అతను బాబు వచ్చినా కానీ ఏం చేయలేడు మిమ్మల్ని. ఎందుకంటే మనకి పూర్తి హక్కులు ఉన్నాయి, మనకి అధికారులు కూడా న్యాయం చేస్తారు. కానీ అధికారుల దగ్గర మనం పోవట్లా. మీకు అర్థమవుతుందా? మీరు ఎవరిని ఒక అధికారిని సంప్రదించుండరా? మీకు ఇంత గొడవ జరిగితే ఒక 100కి ఫోన్ చేసి మీరు ఒక పోలీసుని సంప్రదించాలా మీరు? అదే కానీ ఇప్పుడు అదే ఇంట్లో ఇప్పుడు అతను ఉండే ఇంటికాడికి పోయేసి మీ మగవాళ్ళు ఎవరన్నా పోయి కాసేపు అట్లా నిలబడమని చెప్పండి, అనుమానాస్పదంగా నిలబడమంటే ఏం చేస్తాడు అతను? ఏం పని మీకు ఇక్కడ అని అడుగుతారు, అర్థమైందా? మీరు మీ ఇంటి ముందు వచ్చి కబ్జా చేస్తున్నా కానీ మీ స్తంభాలు వేస్తున్నారు, కంకర తోలుకు వచ్చి గోళ్ళు కడుతున్నా కానీ మీరు మాట్లాడలేదండి. ఏం విషయం? ఆడ పోయి నిల్చుంటే పోటాలు తీస్తారు, మేము మాట్లాడుతుంటే పోటాలు తీస్తారు. అమ్మాయిని కొట్టబోయినంట పొద్దున, అమ్మాయి ఒక్కటే పోతే చెయ్యి ఎత్తిండంట కొట్టేదానికి. చూపించి నీ అంత తేలుస్తున్నారా ఈ అమ్మాయి ఇదంతా చేసిందని ఈ పని అంతా చేసింది ఈ అమ్మాయేను. ఈ అమ్మాయి అసలు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ లాగా అంటారు అనుకుంటున్నాను. పడ్డానికి వచ్చాడమ్మా, పడ్డానికి వచ్చేసి యానావదలని దుర్భాషలు ఆడింది అనమాట. మిమ్మల్ని ఎంత దాకా రానిచ్చింది ఎక్కువ, యానావదలు ఇంకా ఏంది మా ముందు మాట్లాడుతున్నావు నువ్వు, ఇదంతా మాది, మా ముందు రానిచ్చింది చాలా ఎక్కువ. నువ్వు గాని బతకు, నువ్వు ఆ రాయి గాని టచ్ చేసినవు అంటే బతకు నువ్వు అని చెప్పి మాట్లాడింది. ఏమా ఒక్క 100కి కాల్ చేసి ఒక 100కు ఫోన్ చేసి ఒక పోలీస్ ఏం ఫోన్ చేస్తాం, 100కు మేము ఫోన్ చేయకపోతే వీళ్ళు ఏమి యానాదోలో వీళ్ళది ఏముందని చెప్పి ఆ కేసులు కూడా మాకు చెల్లట్లా. పోలీస్ స్టేషన్ మాకు న్యాయాలే జరగట్లా. ఇదే కాదు, మా బాబుకి యాక్సిడెంట్ అయింది, మా బాబుకి